హైదరాబాద్ నగరంలోని మలక్పేటలో వైద్య సిబ్బంది విధులు బహిష్కరించారు. ఆసుపత్రి ముందు ధర్నాకు దిగిన వైద్యులు కోల్కతాలో మెడికోపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా వైద్య సిబ్బంది విధులు బహిష్కరించడంతో ఆసుపత్రిలో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవ్వరు కూడా కొంచెం అన్న జాయిన్ చేసుకోమంటే కూడా ఒక టాబ్లెట్ ఇవ్వమన్నా, చెకప్ చేయమన్నా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఆ అమ్మాయి అటు ఇటు అసలు ఓపిక అవ్వట్లేదు. అమ్మాయికి 2 days నుంచి తినట్టు కూడా లేదు, శ్వాస ఆడట్లేదని ఆహారం కూడా తీసుకోవట్లేదు అమ్మాయి. ఎవరైనా కొంచెం ఆమె అడ్మిట్ చేసుకుంటే 2 రోజులు ఆమె బాగా అవుతుంది సార్. కలకత్తాలో ఒక డాక్టర్ అమ్మాయి మీద ఏదైతే ఘటన జరిగి చంపారో దానికి మేము చాలా ఖండిస్తున్నాం. ఇవాళ మొత్తం దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్ పెన్ డౌన్ చేసారు డాక్టర్లు ఒక యూనిట్ అయ్యారు. అది చాలా సంతోషం. ఈ ఓపీ బంద్ చేయాలని ఇది సరైన కాదు. ఎందుకంటే ఎంతమంది ప్రజలు సఫర్ అవుతారు. చాలామంది బీదలు ప్రజలే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇటువంటి పెన్ డౌన్ నడిస్తే బీద ప్రజలు ఎక్కడ పోవాలి, బీద ప్రజలు ఎంతమంది చచ్చిపోతారు, బీద ప్రజలకి కూడా ఏమైనా డాక్టర్లు ఇబ్బంది